దీంతో పాటు మన బాడీ షేప్ అండ్ సైజ్, మన హైట్ అండ్ వెయిట్ మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. ఒబిసిటీ అవాయిడ్ చేయాలి. ఊబకాయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎక్కువగా తినేస్తారు, తక్కువగా ఎక్సర్సైజ్ చేస్తారు అని ఎక్కడా లేదు. కొంతమందికి వంశ పారంపర్యంగా ఊబకాయం వస్తుంది. దీన్ని ఫ్యాట్ జీన్ అంటాము. ఈ ఫ్యాట్ జీన్ ఉన్నప్పుడు తక్కువ తిన్నా, ఎంత ట్రై చేస్తున్నా కూడా వాళ్ళకి ఊబకాయం ఎక్కువ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఇంకెక్కువ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎవరైనా ఓవర్ ఈటింగ్ అండ్ అండర్ ఎక్సర్సైజింగ్ చేస్తూ ఒబిసిటీ ఉన్నప్పుడు కూడా they have to cut down the body fat by డయటింగ్, ఎక్సర్సైజింగ్. అండ్ ఈ మధ్యన ఒబిసిటీ తగ్గించే ఇంజెక్షన్స్ కూడా వచ్చాయి. వాటితో ఈజీగా బాడీలో ఎక్సెసివ్ ఫ్యాట్ కరిగిపోతుంది. సో వీటి హెల్ప్ తీసుకున్నా కూడా ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే టు రెడ్యూస్ యువర్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్. సో లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబిసిటీ, ఎక్సెసివ్ ఈటింగ్, తక్కువ రెస్ట్ తీసుకోవడం, స్ట్రెస్, వీటి మూలంగా వచ్చే క్యాన్సర్స్ ఏవి అంటే థైరాయిడ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, పేగుల క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, వీటన్నిటికీ మన లైఫ్ స్టైల్తో లింక్ ఉంటుంది.